लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाए। हाय गाइस, అదే బండి అయితే డ్యామేజ్ అయింది కదా, అందుకే మనం పోయేసి ఆర్డర్ చేసినాం పార్ట్స్ అన్నీ ఈరోజు ఫోన్ చేసినారు ఆ షాప్ వాళ్ళు. పోయేసి బండి తీసుకొని వేసి షెడ్లో పెట్టుకొని మనం బిగించుకొని వీడియో అయితే పెడతాం, మీకు వీడియోలో కలుద్దాం. అప్పుడైతే 2 weeks అయిపోయింది మనకి యాక్సిడెంట్ అయ్యి, బండి పార్ట్స్ అట్లే ఇరిగిపోయినాయి. అది ఇప్పుడు మొన్నైతే పోయి ఆర్డర్ చేసి ఎస్టిమేషన్ వేసుకొని కొంచెం పేమెంట్ కట్టేసి వచ్చినాము. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్పారు, మీ పార్ట్స్ అన్నీ వచ్చినాయి అని చెప్పినారు. ఓలే బిగిస్తా అని చెప్పినారు. దానికి ఇప్పుడు పోతున్నాం మేము. పోయి అవి అంటే పెట్టినట్టు వచ్చినాయా లేవో అవి చూసేకి పోతాము. అట్లే బండి ఆడ పెట్టేసి కండిషన్ అయితే బాగాలేదు, బండి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయినది బండి అయితే. స్టీరింగ్ కానీ అంటే వంకరగా వచ్చేసింది. ఆడ ముందర ఫ్రంట్ ఈ పక్క రైట్ సైడ్ పోయినది, అది ఫ్రంట్ బ్రేక్ పోయింది. కింద డిస్క్ టప్ 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 అంటుంది డిస్క్ అయితే. అవి పోయేటప్పుడు కుక్కలన్నీ మా వెనకాల తిరుగుతున్నాయి. అంటే టప్ టప్ ఆ సౌండ్కి కుక్కలన్నీ మా దగ్గరికి వచ్చేస్తున్నాయి ఆ సౌండ్కి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము కరెక్ట్ అంటే డిఆర్ మహల్ రూట్లోనే సుజుకి అది పక్క సందులో ఉంటుంది షాపు. మీకు చూపిస్తాను షాప్ అయితే. అది కాకుండా మనకి తక్కువ మరీ అంత తక్కువ లేదు, మనకి హోల్సేల్ బడ్జెట్లోనే ఇస్తారు. హోల్సేల్ బడ్జెటే పార్ట్స్ కానీ హోల్సేల్ బడ్జెట్లోనే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. పోయిన తర్వాత నాకు షాక్ అయిపోయినా నేనైతే నిజంగానే. అంటే నేను ఎస్టిమేషన్ వేసేప్పుడు మరీ ఎక్కువ అనుకున్నాను. నేనైతే స్టోర్ రూమ్లో పెట్టుంటే మాత్రం నిజంగానే దాదాపు ఒక 50K 70 అయిపోయి ఉంటుంది అమౌంట్ మొత్తం కలిపి. జిఎస్టీ అవి ఇవి కస్టమర్ ప్రైజు అవన్నీతో వేసి ఒక 50-70K. నాకు బిల్లు మొన్న పోయినప్పుడు ఎస్టిమేషన్ చేసుకున్నప్పుడు 9,000 చిల్లర అంత పడింది. ఇప్పుడైతే మేము ఆడికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని ఆ నుంచి మేము వెళ్ళి మీకు వీడియో చూపిస్తాను, రూట్ అన్నీ చూపిస్తాను. ఉన్నది మా ఫ్రెండ్ మా కోసం వెయిట్ చేసి ఇక్కడ ఫోన్ చేశాను. ఎందుకన్నా ఫోన్ చేశాను, నేను మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేశాడు. ఎక్కడ అని వస్తాను, మీ వెనకాల వస్తున్నాను. పికప్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇట్లనే ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఈరోజు, ఇంకా ఎక్కువ ఉంటుంది. పర్లా ఈరోజు అయితే ట్రాఫిక్. బండి పట్ అంటాను నాకు. అదే
అది ఎందుకంటే పట్పట అంటుంది కింద డిస్క్ అంటే వంగిపోయిన వల్ల పక్కన ప్లాస్టిక్ వచ్చినది ఇంకా కర్రగా అంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది. స్మెల్ ఘాటుగా స్మెల్. ఏం చేద్దాం, మా ఫ్రెండ్ మొన్నే కరెక్ట్ 1.5 నెల అయింది ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కొండి. దాన్ని మెయింటైన్ చేస్తానంటే ఆ మాత్రం మెయింటైన్ చేస్తాడు. పోయలేక వద్దురా బండి అనిపిస్తాను వాడికి. ఫస్ట్ స్టార్టింగ్లో దాని మీద ఉండే అంత ఇంట్రెస్ట్ నీకు దేని మీద లేదు. ఇప్పుడు చూస్తే అచ్చా నాకు వద్దురా బండి అంటున్నాడు. ఎందుకంటే పోయలేంటరా అంటున్నాడు. ఆ బండికి మినిమం 300-500 దాకా పట్టా అంట దానికి. మన దానికైతే 200 చాలు. పొయ్యి లేకుండా వాడు ఏడస్తున్నాడు మా ఫ్రెండ్ అయితే. డార్లింగ్స్ ఇప్పుడైతే వచ్చేసాం మనం డార్లింగ్స్. ఇక్కడ ఈ సందే ఈ పక్క సుజుకి షోరూము ఈ పక్క. ఈ సందులోనే మనకి పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఈ సందులోనే షాప్లోనే మహాదేవ ఆటోమొబైల్స్. ఈ షాప్లో ప్రతి బజాజ్ హీరో హోండా టీవీఎస్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నేను స్టార్టింగ్లో చూడండి అన్నీ కనపడతాయి. ఆయన ఓనరు చెప్తున్నాడు మాకు, అదే ఆ పార్ట్లన్నీ తీసుకొని అడిగి వెళ్ళండి డిమార్ట్ కడిగా వెళ్తే వాళ్ళ తెలిసిన షాప్ ఉన్నదంట, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి బిగించుకోండి అంటున్నాడు. మన పాటలు అయితే వచ్చినాయి తెప్పిస్తున్నాడు, లోపల ఉన్నాయి. అదే లేదు నేనేమంటే నేను అన్నకి 10 సార్లు చెప్పిన, అన్న నేను NS 160 BS 6 అని చెప్పిన. NS 160 BS 6 అని చెప్తే నీ అన్నకి చెప్పిన, అన్న ఫోన్ చేసుకొని చెప్తే కానీ అన్న 200 తెచ్చి ఇచ్చినాడు నాకు. అది పక్క సైడ్ 160 తేకుండా 200 తెప్పించినాడు. అన్న రిటర్న్ పెడతా అన్నాడు. రిటర్న్కి 1 day అవుతుందని చెప్పాడు. 1 day మేము ఆర్డర్ చేసింది 1 day తెప్పించినాడు. ఇది 1 day పడుతుందా అని చెప్పాడు టైమింగ్. మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే 1 day చెప్తారా, మళ్ళీ 2 days అవుతుందిరా, ఎందుకు రిస్క్, మనం పేసి మన స్టిక్కర్ ఏంది తీపిచ్చేసి కొత్త తెప్పిస్తామరా అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే. సరేలే ఇంకా సరే అని చెప్పి తీసుకుంటున్నాము. దాన్ని మీతో అన్ని తెమ్మని చెప్తాము. ఊళ్ళో చెప్తున్నారు మీకు కావాలంటే తీసుకోండి, వద్దంటే మేము మళ్ళీ రిటర్న్ పంపిస్తాం. అదే ట్యాంకీ అయితే చూడండి, ట్యాంకీ ఇది అంతే కరెక్ట్గా లేదు చూస్తాను. ట్యాంకీ అయితే ఇది వచ్చి లైట్ పక్కన సైడ్ వస్తుంది, డూమ్ లైట్ సైడ్, అది దాని పాట అది పోయింది. అది ప్లస్ ఇది వచ్చి ఇది ఇంతకుముందే చెప్పాను NS 200. ఇది హ్యాండిల్ అనుకుంటా, హ్యాండిల్కి రైట్ సైడ్ హ్యాండిల్ అది పోయిందని చెప్పి ఇరిగిపోయిందని చెప్పాను కదా, అదేనా అదే ఇది ప్యాకింగ్ చేసాలి. అది క్వాలిటీ అయితే వేరే లెవెల్, నిజం చెప్తాను. మీరు డూప్లికేట్ అనుకుంటారు, ఒరిజినల్ క్వాలిటీ ఇదైతే. మూడు అంటే బండి ఇచ్చిన పాటల కన్నా ఇవైతే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రీమియంగా ఉన్నాయి. క్వాలిటీ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అయితే, నిజం చెప్తాను సూపర్ క్వాలిటీ. హోల్సేల్ బడ్జెట్లోనే ఎట్టున్నదంటే నాకే షాక్ వస్తుంది. అది ఫ్రంట్ బ్రేక్ ఎగిరిపోయింది, అది పోయింది. ఫ్రంట్ బ్రేకే లేదు అసలు.
యాడ్ పెట్టుకునేగా తెలియదు ఫ్రంట్ బ్రేక్. అన్న ఎస్టిమేషన్ వేసి మళ్ళా ఇప్పుడు వచ్చిన ఐటమ్స్ అవి 12 ఐటమ్స్ ముందు రాసిన వచ్చి 10 ఐటమ్స్ రాసి ఇచ్చాడు. ఆ 12 ఐటమ్స్ వచ్చి ఎన్ఎస్ పైన పల్సర్ అని వస్తుంది ట్యాంక్ మీద, అది ఆ పల్సర్ అనేది 12 ఐటమ్స్ వచ్చాయి. మొత్తం అమౌంట్ వేస్తున్నాడు, అమౌంట్ వేసి మనకి చెప్తున్నాడు. ప్లస్ ఛార్జ్ అంటే మెకానిక్ అని ఛార్జ్ చేసి చెప్తున్నాడు. ముందే పేమెంట్ చేసాము, అది ఇది కలిపి మొత్తం వేసి ఇచ్చాడు. ఎత్తుకొని పోతున్నాము. అమ్మ పాటలన్నీ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు చెప్పినాగా వాళ్ళు చెప్పింది పోయేసి ఇంకా బండి పెట్టేసి ఇంక పాటలు అన్నీ ఇచ్చేసి వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు అడుగుతా అన్న ఇప్పుడే చేస్తారని అన్న అడుగుదాం. ఇప్పుడైతే పాటలు అయితే ఎత్తుకొని పోతున్నాం మనము. ఆ ట్యాంక్కి అన్నీ ప్యాక్ చేసాడులే, అన్నీ మొత్తం ప్యాక్ చేసి ఇచ్చాడులే. అంటే ఒక దాన్ని సర్దేసి ఆ పక్క పైన పెట్టి ఇచ్చినాడు మనకి. డీమార్ట్ కా చెప్పాడు, ఇంకా డీమార్ట్ మా వాడు హీరోలా ఉంటాడు నిజంగానే. నువ్వు కాదు నువ్వుకి అమ్మాయి మా క్లాస్ అమ్మాయి అందరూ వాడికే పడుతున్నారు. వాడి దాంట్లో ఏముంది నాకు తెలియదు, మా క్లాస్ అన్న అమ్మాయి అంతా వాడికే పడుతున్నారు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఈ సందులోనే వాళ్ళు చెప్పింది రూట్ ఇది అనుకుంటా వచ్చేసింది. ఇదే షాపు. అన్న పేరు మనకి తెలీదు. అన్న పంపించామని చెప్తే అవును అన్న పేరు అన్న పిలిచాడు. అన్నే అంట. బండి లోపల పెట్టమని చెప్పాడు. పాటలు అవన్నీ ఎత్తుకొని పోతున్నాం మేము. అన్న ఎత్తి పెట్టుకున్నాడు పాటలు అయ్యే ఉన్నాయి అంటే చూస్తున్నాడు, అడుగుతున్నాడు ఏమైంది అంటే మా ఫ్రెండ్ గాలికి పడిపోయింది నా బండి అంటే అవును నిజంగా అన్నాడు. అవునా చెప్తే లేదనా అని చెప్పినాను. లేదంటే అంటే యాక్సిడెంట్ అయిందంటే ఓకే ఓకే అదే నిజంగానే వేరే అతను వచ్చి ఎట్లా చెప్పినాడు అంటే బండి గాలితో వేసింది చెప్తే వేరే అన్న వచ్చి చెప్పినట్టు ఇప్పుడు అన్న చెక్ చేస్తున్నాడు పాటలన్నీ. ఏమన్నా ఇప్పుడు చేస్తానా అంటే వీడియో తీయాలంటే లేదు లంచ్కి పోవాలి టైం అయింది, ఈవినింగ్ వస్తే పైన ట్యాంక్ ఇవన్నీ చేస్తాము, ఫ్రంట్ బ్రేకు అదైతే రేపటికి అవుతుంది, ఫ్రంట్ ముందు డిస్క్ అయితే రేపటికి అవుతుంది అని చెప్పాడు. సరేనని చెప్పి మేము చూడండి ఇది అన్న ఏమన్నా మీకు కావాలంటే వెళ్ళి బజాజ్ ఏమన్నా మెకానిక్ దగ్గరికి వెళ్ళాలంటే అన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి. ప్లస్ వచ్చి మీరు ఏమైనా చేయించుకోవాలంటే అన్న దగ్గరికి వెళ్ళండి. అంటే అన్న దగ్గర అంటే మీకు తెలిసిన షాప్కి వెళ్ళండి. మాకైతే అన్న ఇది చెప్పాడు కాబట్టి ఈ షాప్కి అయితే వెళ్ళాము. అన్న రేపటికన్నా హై గాయ్స్ ఈరోజు డేట్ అన్న ఏం చెప్పాడంటే రేపు వచ్చి బండి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అందుకే ఈరోజు డేట్ నేను ఇంటికాడ కొంచెం వర్క్ ఉంటే వెళ్ళకపోయినాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి బండి రిసీవ్ చేసుకోరా అక్కడికి వెళ్ళి నేను వస్తానని చెప్తే మా ఫ్రెండ్ వెళ్ళి బండి నేను ఇప్పుడు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అదే తీస్తున్నాను. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కదా ఆ రోజు అయితే మీకు అవన్నీ అంటే వాళ్ళు ప్యాచ్ వర్క్ చేసినటువన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయిగా ఈరోజు అయితే మేము బండి అయితే తెచ్చేసాము మెకానిక్ షెడ్ నుంచి. చూడండి ఇది ట్యాంక్ అయితే చేంజ్ చేసాను మొత్తం. నాకైతే నచ్చింది ఇది
పల్సర్ అనేది మార్చినాడు. ప్లస్ ఇది నేను అన్నకి 10 సార్లు చెప్పాను అన్న 160 అని చెప్పాను, అన్న 200 తెచ్చి అంటే 160కి ప్లస్ 200కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. లేదు కానీ అన్న తీసి మళ్ళీ అతికిచ్చా అంటే చాలా గ్రేట్. ఇది అన్న రాదని చెప్పినాడు, ఇది అంటించినాడు. ప్లస్ వచ్చి ఇది పోయినా చెప్పాను కదా, ఇది లూజ్ అవుతామని చెప్పాను కదా, అదే ట్రై చేసినాడు. అంటే మార్పించాను కొత్తది ఇది. ప్లస్ వచ్చి ఇది ఫ్రంట్ బ్రేక్ ఇదిగా చేంజ్ చేసినాడు. మొత్తం సెట్ అంతా చేంజ్ చేసినాడు. డిస్క్ ఫ్రంట్ డిస్క్ ఇది మొత్తం చేంజ్ చేశాడు. డిస్క్ మొత్తం ఇది డిస్క్ అయితే చేంజ్ చేసినాడు. నాకైతే నచ్చింది ఇది. ప్లస్ ఇది బంపర్ రాడ్ ఇది చేంజ్ చేశాడు. ఇదైతే నాకు నచ్చింది. ఇది దానికన్నా ఇది బాగున్నది వెయిట్ ఇది. ప్లస్ ఇది మొత్తం స్క్రాచ్ అయిపోయింది అంతా, ఇదిగా చేంజ్ చేసినాడు. ముందు దానికన్నా ఇప్పుడైతే బెటర్గా ఉంది నాకు ఇది. ప్లస్ వచ్చి ఇంకేం చేంజ్ చేశాను అంటే అంతే, ఇంకేం చేంజ్ చేయాలనుకుంటా. 160 ఒక పక్క, 200 ఒక పక్క, 160 ఒక పక్క 200. ప్లస్ మర్చిపోయినాడు ఇది కానీ ఎందుకంటే లేట్గా మార్చినాడు, చేంజ్ చేశాడు. ఇది చూడండి, ఇది లావుగా ఉంది, మందంగా ఉంది. ఇది చూడండి, అంటే వాళ్ళు ఒరిజినల్ ఇది ఒరిజినల్. ఇది బయట తెప్పించాం కాబట్టి చూడండి మందంగా ఉంది. ఇది మందం ఎక్కువ. ఇది చూడండి చాలా తక్కువ. ఇది నాకు ఇది నచ్చిన ట్యాంక్ అయితే ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే 4500 ఉంది. ఆన్లైన్ 2500కి చెందుతున్నాను. నాకైతే ఇప్పటికైనా డౌట్గా ఉంది. ఇది ఇప్పుడు ఎట్లా అట్టుకు వచ్చేసింది. మొత్తం చేంజ్ చేశారు కాబట్టి మనం తినాలి రేపటి నుంచి. బండి అయితే ఇది ఈ పక్క ఏం కాదు, ఈ పక్క ఏ డ్యామేజ్ అయితే లేదు, కానీ ఈ పక్క ఏం డ్యామేజ్ లేదు. ఈ పక్కే మొత్తం డ్యామేజ్, ఈ పక్క మొత్తం డ్యామేజ్ ఉంది. వల్ల బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు చెప్పాను కదా, ఏమైనా డౌట్గా ఉంటే మెసేజ్ కామెంట్ చేయండి, నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్లో, చూపిస్తాను. ఈ స్టిక్కర్ అయితే పీక్ ఇచ్చేస్తాను. ఇదిగా నీకు వీడియో అయితే పెడతాను. స్టిక్కర్ 200 పీక్ ఇచ్చేస్తాను. 200 పీక్ ఇచ్చేసి 160 వేపిస్తాను. లేకపోతే ఇంకేమైనా డిజైన్ అయినా వేపిస్తాను. ఈ పక్క అయితే వేపిస్తాను. ఈ అన్నకి ఇది చెప్పాను, ఇది కానీ పోయిందని చెప్పాను. బ్రేకు కొంచెం అట్లా పోయింది, వంకర పోయింది. అది నేనైతే లేను కాబట్టి మా ఫ్రెండ్ పోయి తీసుకొచ్చాను బండి. లేకపోతే నేనైతే అడుగుంటాను బయట కాబట్టి మా ఫ్రెండ్ పోయి తీసుకొచ్చాడు. డిస్క్ కానీ బాగుంది. డిస్క్ బాగుంది. లేట్ వేసాడు. ఇది మర్చిపోయింది అలా కింద ఇంకా చెప్పారు. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్. Saraka, whatever. Please, I want to reach 1 million likes. So please, Sarapaka.